ఇక్కడ ఉమ్మడి వ్యవసాయం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టులు చేస్తుంది కాబట్టి అక్కడ ఆ వెంచర్లో ఉన్న 200 మందికి యూనిట్లు వారి పావు ఎకరం ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే, ఉదాహరణ మీకు అర్థం తేలిగ్గా అర్థం 1000 రూపాయలు ఇస్తే ఒక యూనిట్, అది అరెకరం అంటే 2 యూనిట్లు 2000 ఇస్తే, 30 ఎకరం 3000, ఎకరం అయితే 4000, అలా అందరూ సమానం. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అందరికీ డబ్బు. ఇక్కడ భూమే సపరేట్ రిజిస్ట్రేషన్. పంట మీద ఏ వెంచర్కి ఎస్కేజీ 41, ఇప్పుడు ఎస్కేజీ 4, ఏ వెంచర్లో కట్ చేస్తే ఆ వెంచర్లో కస్టమర్కి డబ్బులు ఇస్తారు. ఒకటిలో వాళ్ళకి రెండిట్లో 3ఇట్లో, ఏ వెంచర్కి ఆ వెంచర్. అర్థమైందండి. ఇదంతా మనకి 2030 కల్లా మన ఫ్యాక్టరీ పెడుతుంది. మన కలప మన ఫ్యాక్టరీకి వెళ్ళుద్ది. అర్థమైందా. ఆ కలప నుంచి ప్రోడక్ట్ తయారు చేస్తాం. మన 7 ఇయర్స్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తుంది. ఇన్సూరెన్స్ చేసినప్పుడు పావు ఎకరానికి ఒక 20,000 కట్టాల్సి పడితే 50-50. ఇన్కమ్ అయితే 60-40 ఇస్తున్నాం, మనకి ఇన్సూరెన్స్ అయితే 50-50 చేసి మనకు అప్పుడు సొసైటీ చేస్తాం. మనకి 10,000 ఎకరాలు మినిమం టార్గెట్. పెద్ద సొసైటీ ఒకటి ఉంటుంది. ఏ వెంచర్కి ఆ వెంచర్ బ్రాంచ్ సొసైటీ ఉంటుంది. ఎస్కేజీ 1, ఎస్కేజీ 2 అలా పెంచుకోండి. ఇప్పుడు ఎస్కేజీ 41 ఉందండి. 41 సొసైటీ మీకు 7 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఆ సొసైటీలో ఏం చేస్తామంటే కస్టమర్లకి లాస్ట్ 3 ఇయర్స్ ప్రతి సంవత్సరం సొసైటీ మెంబర్షిప్ కోసం ప్రతి కస్టమర్ ఒక 600 కట్టాలి. సంవత్సరం వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు, సొసైటీ మెంబర్షిప్ ఇచ్చి ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి మీటింగ్లో లాస్ట్ ఇయర్ సొసైటీలో కస్టమర్లను ఒక 6 డైరెక్ట్లు తీసుకుంటారు. కంపెనీ తరఫున 4 ఉంటారు. ఈ 10 మంది సంవత్సరంలో ఈ కటింగ్ జరుగుద్ది. మన కటింగ్ ఎలా జరుగుద్ది అంటే, మనకి ఫ్యాక్టరీ పెడుతున్నాం, సైంటిస్టులు ఉంటారు మన దగ్గర. సైంటిస్టులు అట్లా నంబరింగ్ వేసేస్తారు. ఇన్సూరెన్స్ చేసిన తర్వాత నంబరింగ్ వేసిన తర్వాత మనకి ఎవరికైనా షుగర్ టెస్ట్ ఉదాహరణ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను టెస్ట్ రాసి ల్యాబ్లోకి వెళ్తే బ్లడ్ తీసి మన సైంటిస్టులు కూడా తయారైన 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ సొసైటీ వాళ్ళ సంవత్సరంలో టెస్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న పీస్ తీసి ల్యాబ్లో టెస్ట్ చేసి అది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా వస్తుంది. ఆ గ్రేడ్ ప్రకారం మనం కట్ చేసి ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం గవర్నమెంట్ రేట్ మార్కెట్ మనం టన్నేజ్ వెళ్ళిపోతూ ఉంటాం. సొసైటీ వాళ్ళు మొత్తం కస్టమర్కి మేము వెళ్తున్నాం, మీ టన్నులు అమ్మాం, ఈ గ్రేడ్ వచ్చింది, ఇంత ఇన్కమ్ వచ్చింది, మీ పావు ఎకరానికి ఎంత అంటే 1 యూనిట్ కింద, 2 యూనిట్ల కింద, 4 యూనిట్ల కింద మీ అకౌంట్లో తీసాం, కస్టమర్కి ఎంత తీసాం అని మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ మెసేజ్లో వస్తాం. ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ అయినా 20 రోజులకి మనకి టెలిగ్రామ్ మెసేజ్ దాని ద్వారా మీకు ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి తర్వాత మన ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం అందరం వ్యవసాయదారులు, ధాన్యం తెలుసు, ఏదైనా ఎక్కడైనా ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఈ మహేష్ బాబు ఒక 20 ఎకరాల పొలం ఉంది, నాకు కౌలుకి ఇచ్చారు ఒక 200 బస్తాలు. నేను మొత్తం దానికి సంబంధించిన నార్మడేసి కోత కలిసి కుప్పను వచ్చి ధాన్యం పెట్టి, బాబు ధాన్యం పెట్టండి మిల్లు తోలేసి డబ్బులు ఇవ్వాలి. ఈసారిది రైస్ మిల్లు ఆయన తోలేసి ఆయన మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు కట్టిస్తారు, మీకు ఇచ్చేస్తారు. అలా ఇలా ఇప్పుడు ఎంతమంది రైతులు ఉంటే అంతమంది దగ్గర వేలాది బస్తాలు కొనుక్కుని ఏం చేస్తారు, కళ్ళల్లో ఆరబెట్టి దాంట్లో బియ్యం ఆడిస్తారు. బియ్యం నూకలు, తవుడు, చుట్టలా. అలాగే మన కలప ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఫ్యాక్టరీకి దానిలో నుంచి అనేక రకాల ప్రొడక్ట్స్ తీసి మనం ఏ దేశానికి ఏ ప్రోడక్ట్ కావాలో మనం అమ్ముకుంటాం. కలప రేటు కస్టమర్కి ఇస్తాం. అర్థమైందండి. దానివల్ల విదేశీ మార్కెట్ మన దేశానికి వస్తుంది, మన దేశానికి ట్యాక్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. మనం బాగుంటాం, కస్టమర్లు కోటేసులు అవుతారు, కంపెనీ బాగుంటుంది, అందరూ. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో భూతత్వంలో పెట్టిన ఎక్కడా కనపడుతుంది. ఇప్పుడు కొందరు అనుకుంటారు ఒక పంట 2 పంటలు అయిపోయింది అనుకోండి, డబ్బులు బాగా ఇస్తాం. అట్లా ఒకవేళ మా భూమి మాకంటే 51% సొసైటీ ఉంటుంది. ఒక వెంచర్లో 100 మంది సొసైటీ రైతులు ఉన్నారండి. మొత్తం 2 పంటలు తీసారు, 3వ పంట కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ మేము ఏదైనా ఇల్లు కట్టుకుంటాం అనుకుంటే 51% ఓటింగ్ ప్రకారం చేయమంటే ఇచ్చేస్తారు కస్టమర్. అర్థమైందండి. ఇంకోటి ఇప్పుడు ఈ వెంచర్ ఉంది, ఈ వెంచరు మనం 2018లో మొక్కలు పెట్టారు. ఇప్పుడు
20 నుంచి 25 లక్షలు పావు ఎకరం ఉంది. మీరే కస్టమర్ కదా ఆయన. మీకు ఈరోజు ఈ 25 లక్షలే అవసరం, 2030కి వస్తే కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఇదే అర్జెంట్ అమ్మారు అనుకున్నా, కొందరు అమ్మేస్తారు కదా అవసరాన్ని బట్టి, మీరు అమ్ముకోవచ్చు, కంపెనీ మీకు అభ్యంతరం ఏమి పెట్టదు. ఈసారికి అమ్మారు, మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చేస్తారు, లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ లీజ్ అగ్రిమెంట్ తీసుకొచ్చేసి కంపెనీ ఇస్తే మీరు క్యాన్సిల్ చేసేసి ఆయన కొత్తగా లీజ్ అగ్రిమెంట్ 2030 కట్టిన తర్వాత ఆ ఇన్కమ్ వాళ్ళకి ఎక్కడో అలా జరుగుతూ ఉంటాయి. అది ఈరోజే మీరు 8 లక్షలకి కొనేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరో 10 లక్షలు ఇస్తూ ఉన్నారు, మీరు 2 లక్షల లాభం వస్తుంది అమ్ముకోవాలి, మీరు అమ్ముకోవచ్చు. అందువలన మనకి ఈరోజు భారతదేశానికి ఉన్న పెద్ద ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జడ్జిలు కానీ మన కంపెనీని ఎత్తుక్కుంటూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన వెంచర్ ఇప్పుడు కూడా 42 కూడా వచ్చేవాళ్ళు, డబ్బులు కట్టేవాళ్ళు ఉన్నారు. అలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు గెస్ట్ హౌస్ చూశారు, లైవ్ చూశారు కదా, ఇది కస్టమర్ల కోసం కట్టిన గెస్ట్ హౌస్. అదేంటండి, మీరు ఐడెంటిటీ కార్డులు ఇస్తారు కదా, రూమ్స్ ఫ్రీ, భోజనం టిఫిన్ డబ్బులు మీరు ఏర్పాటు, ఒక రోజు 2 రోజులు ఉండాలి. తర్వాత మన కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది మనకి, దాంట్లో 4 సంవత్సరాల వాయిదాలు ఆర్బీఐ నామ్స్ ప్రకారం 50% లోన్ ఇస్తాం. బ్యాంక్ ఛార్జెస్ ఉంటే రేట్ల విషయంలో 25,000 పావు ఎకరానికి, 6 ఎకరానికి 50, ఎకరానికి 1,00,000 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం మనం పెట్టిన రేట్ అది బ్యాంక్. ఇప్పుడు రేట్ ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. కస్టమర్ కరెక్ట్గా కడితేనే కదా, బ్యాంకు కంపెనీ పెట్టింది కస్టమర్ల కోసం. 50% లోన్ ఇస్తాం, వాళ్ళు సక్రమంగా కడితే కస్టమర్ సక్రమంగా కడితే లోన్ తీరుతుంది. వాడు స్పందించకపోతే కంపెనీ లాస్. దానికోసం 25,000, 50,000, 1,00,000 అర్థమైందండి. అలా మనం 4 సంవత్సరాలు తీసుకుని 1 ఇయర్లో మీరు కట్టేసారు, మీరు 1 ఇయర్ ఇంట్రెస్టే తీసుకుంటారు. దానికి చెక్కులు అన్నీ తెలుసుగా, మీరు అందరికీ చేస్తున్నారు కదా. ఆర్బీఐ నోటీస్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ తీసుకొస్తే మీరు 2 రోజుల్లో లోన్ వచ్చేస్తారు. అంతా మనకి ప్రపంచంలో మనస్ఫూర్తి చెప్పింది ఎక్కడా లేదు ఇలాంటి. వాళ్ళ భూమి మందే, తరతరాలుగా మనదే భూమి వేరే, భూమి హక్కులన్నీ మీయే. ఇప్పుడు ఇదివరకు కొత్తగా తీసుకున్న వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి, అంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి, తర్వాత ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళకి ఈ గవర్నమెంట్ వేసే ఏదంటే రైతు భరోసా డబ్బులు కూడా పడతాయి. ఫస్ట్ భూమి ఇదే మీకు, ఫస్ట్ పాస్బుక్ ఇదే అయితే